హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ బ్లాక్ ఎడిషన్ ఉన్నది 4 వాల్స్ది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ఎక్కిద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే టీవీఎస్ అపాచీలో ఈ సరికొత్త బ్లాక్ ఎడిషన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. బ్లాక్ ఎడిషన్ అయితే నాకు తెలిసి కార్లల్లో చాలా ఫేమస్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ అన్ని కలర్స్ రిలీజ్ చేస్తారు, తర్వాత బ్లాక్ ఎడిషన్ని స్పెషల్గా రిలీజ్ చేస్తారనమాట. సో చాలామంది కూడా కొంతమంది బ్లాక్ ఎడిషన్ని కొనుక్కోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఈ సినారియో అనేది బైక్లల్లో కూడా స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ అపాచీ ఆర్టీఆర్ 164Vని ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టేసేసి బ్లాక్ ఎడిషన్ని గ్రాండ్గా రిలీజ్ చేసింది టీవీఎస్ కంపెనీ. అయితే ఇది ఓన్లీ బ్లాక్ ఎడిషన్ మాత్రమే అనుకోకరి దోస్త్. చాలా తక్కువ ప్రైస్లో అపాచీ ఆర్టీఆర్ 160ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది టీవీఎస్. జస్ట్ 1,10,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్తో ఇది మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఇక డిజైన్ పరంగా మనం చూసినట్లయితే ఇది 6 కలర్స్లలో అందుబాటులో ఉందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది బ్లాక్ ఎడిషన్ అనేది కంప్లీట్గా కొత్తగా రూపొందించారనమాట. ఎక్కడ కూడా మీరు చూడండి, స్టిక్కర్స్ అనేవి ఎక్కడ కూడా మనకు కనిపించమన్నమాట. మొత్తం బ్లాక్ కలర్లా కనిపిస్తుంది. సో ప్యూర్ బ్లాక్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఈ బైక్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. కాకపోతే మనకు గ్లాసీ ఫినిషింగ్స్ ఉన్నాయన్నమాట. మ్యాట్ ఫినిషింగ్ అనేది లేదు. కంప్లీట్గా ఎక్కడ చూసినా అని గ్లాసీ ఫినిషింగ్ టచ్ మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ మఫ్లర్కి అక్కడక్కడ మ్యాట్ ఫినిషింగ్ ఉంది, కానీ ఓవరాల్గా ఎక్కువ గ్లాస్ ఫినిషింగ్సే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫ్రంట్ సైడ్లో హెడ్ ల్యాంప్ని సూపర్ డూపర్గా డిజైన్ చేసిర్రు. అంటే ఇంతకుముందు లెక్కనే ఉన్నదనుకో, బట్ బ్లాక్ కలర్లా చూస్తుంటే ఈ డిఆర్ఎల్ ఏదైతే ఉన్నదో మస్ట్ అట్రాక్టివ్గా ఎక్స్ప్లోర్ అవుతుందన్నమాట. బ్లాక్ కలర్ ఉండేసరికి ఇది విజిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు కనిపిస్తుంది. ఇండియన్ బైక్ మేకర్ కదా, సో ఫ్లాగ్ డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. శాంతి టీవీఎస్ నుంచి నేను ఈ అపాచీ ఆర్టీఆర్ 164Vని తీసుకున్నా ఫర్ రివ్యూ. అండ్ ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏబిఎస్ సిస్టమ్ ఉందన్నమాట. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్ ఉంది, డ్యూయల్ ఛానల్ కాదు. అండ్ ఫ్రంట్ సైడ్లో 270mm డిస్క్ బ్రేక్స్, పెటల్ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉన్నాయి. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా చాలా బాగున్నది. అండ్ 17 ఇంచెస్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ని దీనికి ఇచ్చిర్రు. అండ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ రేసింగ్ అరేనా ఎక్స్ప్లోర్ అయ్యేలాగా టీవీఎస్ రేసింగ్ అని చిన్న బ్యాడ్జ్ స్టిక్కర్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రమే మీకు స్టిక్కర్ కనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా. సో కింద ఇంకొకటి హైపర్ ఎడ్జ్ అనే ఒక స్టిక్కర్ కనిపిస్తుంది. మొత్తం కూడా బ్లాక్ ఎడిషన్లా సూపర్ డూపర్గా మనకు ఈ బైక్ కనిపిస్తుంది అనమాట. అండ్ 12 లీటర్ ఫిల్ ట్యాంక్ కెపాసిటీ ఇందులో మనకు కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ ఇంతకుముందు ఏదైతే ఉన్నదో అపాచీ ఆర్టీఆర్ 164V సేమ్ డిజైనే, కాకపోతే కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది అనమాట. టెక్నికల్గా కూడా ఏ మాత్రం చేంజెస్ లేవు, మొత్తం సేమ్ స్పెసిఫికేషన్సే. ఏంటంటే బ్లాక్ కలర్ ఎట్లా కనిపిస్తుంది మనకు అవుట్ సైడ్లా రోడ్ మీద ఎట్లా కనిపిస్తుందని చూపించడం కోసం మనం ఈ రివ్యూ చేస్తున్నామని మీరు అర్థం చేసుకోరి. ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో సూపర్గా మనకు కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది 4 వాల్వ్ ఇంజన్ అని చెప్పిన కదా. అయితే ఈ 4 వాల్వ్ ఇంజన్స్ వల్ల బెనిఫిట్ ఏందనేది మనం సింపుల్ లాంగ్వేజ్లా మాట్లాడుకుందాం. బెటర్ ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. అంటే 2 వాల్వ్ ఉన్నటువంటి ఇంజన్స్ కంటే కూడా 4 వాల్వ్ ఇంజన్లలో బ్రీతింగ్ అనేది చాలా మంచిగా తీసుకుంటుంది అనమాట. అంటే మంచిగా గాలి పీల్చుకుంటుంది అనుకో రాదురిగా ఇంజన్. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. అండ్ పవర్ అనేది మస్తు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే హయ్యర్ ఆర్పిఎం మీద రన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అలాగే మోర్ టార్క్ అండ్ పవర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట ఈ 4 వాల్వ్ ఇంజన్స్. దీనివల్ల మనందరూ తెలుసు పవర్ అండ్ టార్క్ మస్తు ప్రొడ్యూస్ అయితే మస్తు బండి కూడా మస్తు ఉరుకుతుందని. సో ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మోర్ ఎకో ఫ్రెండ్లీ అనమాట ఈ 4 వాల్వ్ ఇంజన్స్ అనేవి. దీనివల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు 2 వాల్వ్ ఇంజన్స్. అండ్ అలాగే ఇంజన్ పార్ట్కి కనుక మనం వచ్చినట్లయితే ఇది కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది. అయితే ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇచ్చిర్రు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఇంజన్ ఓవర్ హీట్ కాకుండా కాపాడుతుంది అనమాట. ఎస్పెషల్లీ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఓవర్ హీట్ కాకుండా ఇది పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ కూల్గా ఉంచుతుంది ఇంజన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము గేర్ రాడ్ని మనం చూడొచ్చు, స్టాండర్డ్గా రూపొందించారు. అండ్ అలాగే అపాచీ సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ ఫుట్ రెస్ట్ కూడా కొంచెం చిన్నగా ఉన్నది, బట్ అల్యూమినియంతో రూపొందించారు, మంచిగా ఉన్నది. అండ్ అలాగే హై మౌంట్ మఫ్లర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో ఈ మడ్ గార్డ్ని కొంచెం డెలికేట్గా రూపొందించారు, బట్ ప్రొటెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టైలింగ్ ఎలిమెంట్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ రియర్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ని దీనికి రియర్ సైడ్లో ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది దోస్త్. ఏంటంటే ఒక బ్యాట్మెన్ స్టైల్ ఆఫ్ డిజైన్తో ఈ గ్రాబ్ రైల్ని రూపొందించడంతో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఆర్టీఆర్ 164V బ్యాచ్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రేసింగ్ థ్రాటిల్
రెస్పాన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో 164 ఇక్కడ మాత్రమే మనకు చిన్న స్టిక్కరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సీట్ కూడా మీరు చూడండి మంచిగా కంఫర్టబుల్ సీట్ ఇచ్చారనమాట. జనరల్గా ఈ హయ్యర్ సీసీ ఉన్నటువంటి బైక్స్లల్లో కొంచెం స్పోర్టీ డిజైన్ ఉన్నటువంటి బైక్స్లల్లో ఒక రైడర్ ఒకటే కంఫర్ట్గా కూర్చునేలాగా ఉంటుంది. బట్ హియర్ ఇద్దరు కూడా మంచిగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ అలాగే ఫ్యామిలీకి కూడా ఇది సూట్ అవుతుంది అనమాట, డెఫినెట్గా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కార్బన్ ఫైబర్తో ఉన్నటువంటి ఫినిషింగ్స్ చాలా సూపర్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ట్యాంక్ షేప్ని మీరు పైనుంచి చూడండి. అండ్ అలాగే E20 సో ఎథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్ని కూడా వాడుకునేలాగా ఈ కంపాటబిలిటీ ఉండేలాగా ఈ ట్యాంక్ని ఫ్యూయల్ ట్యాంక్ని రూపొందించారు. అండ్ 160 బ్యాజ్ లోగోని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ కూడా కొంచెం పెద్దగా మనకు కనిపిస్తుంది, అంటే సేమ్ ఇంతకుముందు ఉన్నట్టుగానే సూపర్గా మనకు కనిపిస్తుంది గెస్చర్ కూడా. అండ్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మోడ్స్ ఇక్కడ మనం నొక్కినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు రెయిన్, అర్బన్ అండ్ అలాగే స్పోర్ట్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అలాగే న్యూట్రల్ సింబల్ మనం ఇక్కడ చూడొచ్చు, ABS సింబల్ ఇక్కడ మనకు హైలైట్ అవుతున్నది. అండ్ అలాగే టైం మనకు కనిపిస్తుంది, RPM మీటర్ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు, ఫ్యూయల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు. అండ్ ఓడోమీటర్ ట్రిప్ 1 ట్రిప్ 2 ఇట్లా మనకు ఈ మీటర్ కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము ట్రిప్ 1 ట్రిప్ 2ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సో ఇంత ఎండ కొడుతున్నా కానీ నీడలా అయినా కానీ మంచిగా క్లియర్గా కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్లయితే హై బీమ్, లో బీమ్ బటన్లు మనకు కనిపిస్తున్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ మనకు కనిపిస్తున్నాయి. హార్న్ కూడా పవర్ఫుల్గా ఉందన్నమాట. సో ఈ రకంగా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ హ్యాండిల్ బార్ కానీ కంఫర్టబుల్గా రూపొందించారు. ఇక ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్తో కంపెనీ దీన్ని రూపొందించింది. 160 cc ఇది కలిగి ఉంది. ఇక పవర్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే ఇందులో 3 రైడ్ మోడ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా, రెయిన్, అర్బన్, స్పోర్ట్ మోడ్. ఇక ఒక్కొక్క రైడ్ మోడ్లో ఒక్కో రకమైనటువంటి పవర్ అండ్ టార్క్ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఈ బైక్ దూసుకెళ్తుంది. అత్యధికంగా స్పోర్ట్ మోడ్లో 17.55 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెయిన్ అండ్ అర్బన్ మోడ్లో కొంచెం పవర్ తగ్గుతుంది అనమాట, 15.64 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక టార్క్ విషయానికి వచ్చినట్లయితే 14.73 న్యూటన్ మీటర్స్ హయ్యర్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేసుకుంటే అది దూసుకెళ్తుంటుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ గురించి మాట్లాడినట్లయితే స్పోర్ట్ మోడ్లో అత్యధికంగా 114 km/h టాప్ స్పీడ్తో దూసుకెళ్తే అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో 103 km/h టాప్ స్పీడ్ని ఇది అందుకుంటుంది. ఇక అపాచీ RTR 164Vలో ఉన్నటువంటి మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1 లీటర్కి మీకు 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు మైలేజ్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు మంచిగా నడిపిస్తే. ఇక ప్రైస్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఈ సరికొత్త అపాచీ RTR 162Vని తక్కువ ప్రైస్లో మీకోసం రిలీజ్ చేసింది దోస్త్ కంపెనీ. జస్ట్ 1,09,090 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఇది అన్ని శాంతి TVS షోరూమ్స్లలో అందుబాటులో ఉన్న దోస్త్. సో ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై శాంతి TVS అండ్ ఒక్కసారి బండిని చూడుర్రి, టెస్ట్ డ్రైవ్ చేయర్రి. అండ్ ఐ బిలీవ్ దట్ యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ బైక్. ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. AutoSmart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.